అంటే బేసిక్‌గా మీ ఇందాక ఇంత తతంతో మాట్లాడినా, లేకుంటే గతంలో మీరు పడ్డ కష్టాలు చెప్పినా, ఏం చెప్పినా గూడా, ఇక్కడ ఏందనంటే డబ్బు ప్రమేయం ఎక్కడ కనబడలే. డబ్బు డిమాండ్ చేసింది, లేకపోతే డబ్బే నాకేదో అని ఎక్కడ కనబడలే. కానీ ఇప్పుడున్న పాలిటిక్స్ చూస్తే కంప్లీట్‌లీ మానిటైజేషన్ రూపంలోనే ఉంది. మానిటరీ రూపంలోనే ఉంటాయి. అంటే నువ్వెంత ఇస్తావు, ఓటుకి ఎంత ఇస్తావు అని ప్రజల్లో కూడా కొంత డిమాండ్ వస్తున్నది. ప్రజలు కూడా దానికి మోటివేట్ అయిపోతున్నారు. సో, ఇటువంటి ఫ్యాక్టర్‌లో ఒక పార్లమెంటరీ నియోజకవర్గం అంటే సుమారుగా ఒక 7 నియోజకవర్గాలు. దట్టు ఆదిలాబాద్ లాంటి సెగ్మెంట్‌లో ఒక ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో డెఫినెట్‌గా ఒకటి ఆధిపత్యం చెలాయింపు అనేది ఉంటది. ఇతర సామాజిక వర్గాల నుంచి కావచ్చు, ఏదైనా కావచ్చు వాళ్ళ డైరెక్షన్స్‌లో ఉండాలనేది. సో, ఈ మానిటరీ కాన్సెప్ట్ అనేది ఎంటర్ అయిన తర్వాత, ఈ ఆధిపత్య పోరు ఎంటర్ అయిన తర్వాత మీలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు పాలిటిక్స్ రావాలంటే డెఫినెట్‌గా మీరు కూడా దానికి మోల్డ్ అయినట్టేనా? అంటే ఈ మానిటరీ టర్మ్స్‌కి మీరు కూడా మోల్డ్ అయినట్టేనా? నేను ఒకటి ఏం నమ్ముతున్నా అంటే, ఒకటైతే 29 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను. హ్మ్. అంతకుముందు ఐటీలో పనిచేశాను. హ్మ్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఎథికల్గా, మోరల్గా మన వాళ్ళకి ఎక్కడ సంబంధం ఉన్న కూడా ఆదిలాబాద్లో కావచ్చు, ఏ బిజినెస్ కమ్యూనిటీ కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్, డాక్టర్స్ కావచ్చు, నా ద్వారా అడిగిన ఏదైనా సాయం కావచ్చు, నాతోని అడ్వైస్ కావచ్చు, ఆ రూపంలో నేను వాళ్ళకి సేవలు అందించిన. హ్మ్. పేదవాళ్ళకి నేను ఐటీడీలో పనిచేయడం అనేది నా భాగ్యం, హ్మ్. నా అదృష్టం అది. ఐటీలో పనిచేయడం వలన ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ హైదరాబాద్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐటీడీ ఉట్నూరు కావచ్చు, భద్రాచలం వరకు, ఎట్టూరు నగరం వరకు నా కొలీగ్సే ఉన్నారు అక్కడ. హుహు. నేను ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పని చేయడమే నా ఇన్వెస్ట్మెంట్. హ్మ్. అది నా డబ్బు రూపం అనుకుంటాను. హ్మ్. ఇవాళ బైన్సాలో ఒక స్కూల్ ఓపెన్ చేసి హ్మ్. 2009 అంటే దగ్గర దగ్గర మీకు 14 సంవత్సరాలు అయింది. హ్మ్. 14 సంవత్సరాలు చదువుకున్న పిల్లలు నా ఇన్వెస్ట్మెంట్ అది. హ్మ్. క్యాపిటల్ హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని. ఓకే. హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఒక మానవత్వం మీద క్యాపిటల్ చేశాను మనం. హ్మ్. ముదోల్ తాలూకాను చదువుకున్నాను. ఉట్నూరులో పెరిగాను. హ్మ్. ఉట్నూరులో జీవితం మొదలైంది. హ్మ్. ఉట్నూరు నా క్లాస్మేట్ కావచ్చు, జూనియర్ కావచ్చు, సీనియర్ కావచ్చు, అందరికీ హ్మ్. హైదరాబాద్లో మీకు ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, హ్మ్. మైనార్టీ ఏ స్కూల్లో కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళతో పోయి హ్మ్. మీరు కనుక్కోవచ్చు. ఏ ఒక మాట నేను మాట్లాడదాన్ని ఒకటి తప్పు ఉంటే ఖచ్చితంగా నేను దేనికైనా సిద్ధపడతాను. హ్మ్. నేను ఏ ఆఫీస్లో పని ఉన్నా 10 నిమిషాలు ఆ సార్ ఉన్నాళ్ళ కనుక్కో. హ్మ్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రేమ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, నికోల్ సార్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు వాణి మేడం ఉండొచ్చు, ఎవరన్నా మా హనుమంతు గారు ఉండొచ్చు, హ్మ్. ఎవరు ఉండొచ్చు. మీరు జస్ట్ ఇట్లా ఉన్నారని చెప్పగానే వెహికల్ తీసుకుంటా వెళ్తా, 2 నిమిషాలు మాట్లాడి సార్ ఈ పిల్లలకి ఏం ప్రాబ్లం అయింది, ఎందుకు వచ్చింది. హ్మ్. సపోజ్ మా ఆదిలాబాద్ వాళ్ళు హ్మ్. దూరంగా పోస్టింగ్ వస్తారు, గోలదిడ్డిగా ఎక్కడ వస్తారు, వాళ్ళు ఎందుకు వచ్చింది సార్ కొద్దిగా దయచేసి వాళ్ళు చేయండి. వాళ్ళు తెలియకపోతే నా డ్రైవర్ని పంపించి హ్మ్. మేవాని మెడికల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అని పెట్టి హ్మ్. గాంధీలో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, ఈ బయట వచ్చిన ఏ వాడ వచ్చినా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ప్రొఫెసర్ని మాట్లాడి హ్మ్. వాళ్ళకి ఎక్స్రే కావాలన్నా, వాళ్ళకి ఏం డిసీజ్ ఉంది, వాళ్ళ డిసీజ్లో ఎక్కడ పోవాలి, హ్మ్. ఆ రకంగా వాళ్ళని గైడ్ చేసుకుంటూ హ్మ్. చేశాను. కాబట్టి అది నా సో, ఇవన్నీ కూడా ఏమంటారు సర్వీస్ కిందకి వస్తది. అంటే మీరు ఆ స్థాయి నుంచి వచ్చిర్రు, లేకపోతే మానవతా దృక్పథం ఉన్నది, లేకపోతే మీకు హ్యూమానిటేరియన్ టర్మ్స్‌లో చేసిర్రు ఓకే. కానీ అనేది కంప్లీట్ పవర్ పాలిటిక్స్ అనేది డిఫరెంట్. ఎందుకంటే చాలామంది ఈ పవర్ పాలిటిక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో మీరు గమనిస్తే రౌడీలు పీడీ యాక్ట్ మోపిన వాళ్ళు కావచ్చు, లేకుంటే రకరకాల వాళ్ళందరూ కూడా పాలిటిక్స్‌లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలు ఎదుగుతున్న సిట్యుయేషన్ ప్రస్తుతం ఉన్న రోజులలో మీరు మానిటరీ టర్మ్స్‌కి మీరు కూడా సిద్ధపడి వస్తున్నారా? లేకపోతే కంప్లీట్‌గా ఏదో పవర్ కోసం వస్తున్నారా? నేను 100% నాట్ పవర్, బట్ ఒక రాజ్యాంగబద్ధంగా మన వాళ్ళకి వచ్చే హక్కులని హ్మ్. నేను ఒక రాజ్యాంగంలో కానీ పార్లమెంట్లో ఉంటే హ్మ్. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యే హ్మ్. డిఫరెంట్, హ్మ్. పార్లమెంట్ ఈజ్ డిఫరెంట్. హ్మ్. ఇవాళ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ని హ్మ్. 2006లో తీసుకొచ్చారు. హ్మ్. అది ఒక పాలసీ. హ్మ్. పాలసీని ఎమ్మెల్యే తీసుకురాడు, హ్మ్. జడ్పీటీసీ, ఎంపీటీసీ రాడు, వాళ్ళు ఇంప్లిమెంటేషన్. అవును. పార్లమెంటేరియన్. పార్లమెంట్లో తీసుకోవాలంటే పార్లమెంట్ దాన్ని ఆమోదం చేయాలి, పార్లమెంట్ ఆ పాలసీ గురించి మాట్లాడగలగాలి, హ్మ్. దాని మీద అవగాహన పెరగాలి. హ్మ్. ఏ ఒక మీకు సర్వశిక్ష అనే అభియాన్ కావచ్చు, సమాజంలో ఏమైతే బాగుంటుందని చెప్పేసి పాలసీ మేకర్ ఈజ్ పార్లమెంటరీ. ఓకే. సో, డెఫినిట్‌గా సార్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ నాకు ఆ సమాధానం దొరకలేదు. ఈ రోజులలో పాలిటిక్స్ మొత్తం మానిటరీ టర్మ్స్‌లో జరిగిపోయింది. సో, అది ఎవరికి అవునన్నా కాదన్నా ప్రజలు కూడా దానికి మోటివేట్ అవుతున్నారు. వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. నాకు సో, నమ్మకం, మీరు కూడా ఆ మానిటరీ టర్మ్స్‌కి లోబడే వస్తున్నారా అంటున్నాను నేను. నాకు ఖచ్చితంగా ఏముందంటే, ఆ! నేను డబ్బు ప్రభావం అయితే నేను పెట్టలేను, కానీ ఆ! ఖచ్చితంగా నన్ను గెలిపించుకోవడానికి ఖర్చులు పెట్టి ప్రకాశ్ రాజు ఉంటే బాగుంటుందని కోరుకున్నాను. చాలా మంది నా వెళ్ళి చేస్తున్నారు. హ్మ్. నన్ను ఈ పేదవాళ్ళకి కావచ్చు, బహుజనులు కావచ్చు, ఏ ఒక వర్గానికి కావచ్చు, హ్మ్. ఇక్కడ బహుజన్ చిన్నోడు పెద్దలు కాదు, దిమాగ్ ఉన్నవాడు వారు ఏ కులమైన కావచ్చు, హ్మ్. వాళ్ళ కోసం మనం ఇండస్ట్రీస్ కావచ్చు, హ్మ్. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తే వారు. హ్మ్. ఇప్పుడు ఆదిలాబాద్లో చూడండి మీరు, హ్మ్. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, హ్మ్. దానికి 2008లో అది క్లోజ్ అయిపోయింది. హ్మ్. వందల సంవత్సరాలు హ్మ్. పని చేసే ఒక 2-3 వేల మందికి ఉద్యోగం ఇచ్చే అక్కడ సోర్స్ ఉంది. హ్మ్.
కానీ దాని వయసు కానీ దాని ప్రాజెక్ట్ ఇప్పుడు సబ్మిట్ చేయకపోవడం వల్ల అది అలాగే ఉంది. కాబట్టి 2-3 వేల మందికి ఉద్యోగం ఇస్తే దానికి బై ప్రొడక్ట్గా చూస్తే 5-6 వేల మందికి పోతుంది. మీకు లైమ్ స్టోన్ అని ఆదిలాబాద్లో ఉంది, దానికోసమే. దానికి ఎవరైనా ప్రైవేటైజ్ ఇచ్చినా సో అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ప్రకారంగా ఏం చేయాలని పూర్తి అవగాహన ఉన్నది. నాకు ఇప్పుడు కాగజ్ నగర్ చూడండి, కాగజ్ నగర్కి నా ఊరికి చాలా తేడా దూరం ఉంది. కానీ కాగజ్ నగర్లో మీరు తుమ్మిడి హెట్టి కావచ్చు ప్రాజెక్ట్ వలన అక్కడ రిసోర్స్ ఇరిగేషన్ రిసోర్స్ తగ్గి ఉంది. వాళ్ళు ఒక ఎస్పీఎంలో 70%-80% మంది నాన్ లోకల్ని ఉద్యోగం చేసి ఉన్నారు. దాన్ని పెంచే గొంతు అవసరం ఉంది వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇచ్చిన సో ఇవన్నీ అవగాహనలు బేసిక్గా ఒక సామాజిక కార్యకర్త కావచ్చు, లోకల్లో కొంచెం అవగాహన ఉన్న వ్యక్తికి ఎవరికైనా కూడా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రాంతం గురించి నాకు తెలియకపోతే అది ఒక ఏమంటారు ఒక డిఫరెంట్ థింగ్ అది. సో అదే అంటున్నా ఇప్పుడు ఒక పవర్ పాలిటిక్స్కి ఎంచుకొని మీరు పార్లమెంటేరియన్ కావాలన్న ఒక ఉద్దేశం కావచ్చు, లక్ష్యం ఉండడం కావచ్చు, మీకు అవగాహన ఉండడం కావచ్చు, అదంతా వేరే పని. కానీ కాంగ్రెస్ పార్టీలో విశిష్టంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ సెక్టార్. మీరు అధికారిగా ఉండొచ్చు కానీ పొలిటికల్ పార్టీ కాబట్టి ఇక్కడ మీకంటే ఎక్కువ కృషి చేసిన వాళ్ళు కావచ్చు, లేకుంటే మీకోసం పార్టీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, పార్టీ కోసం కార్యకర్తలు వెంటబెట్టుకున్న వాళ్ళు కావచ్చు, అనేక అంటే ఈ రకంగా కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో అక్కడ పార్టీ పరంగా చేసిన వాళ్ళు కావచ్చు, అనేక మంది ఉన్నారు. మీకెందుకు టికెట్ రావాలి, మీరు ఎందుకు ఆశించాలి? నేను ఒక పని ఇవాళ వరకు ఏదైతే చేశానో మీకు చెప్పాను కదా, 2 ఏసీ హాస్టల్ బయటలో పెట్టాను ఎంప్లాయీగా, ఒక స్కూల్ పెట్టించాను. చాలా మందికి నేను చేయగలుగుతాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో హైదరాబాద్ లో పనిచేయడం వల్ల చాలా మంది పరిచయం ఉంది. నేను అప్రోచ్ కాగలను, ఢిల్లీలో కూడా అప్రోచ్ కాగలను, చాలా మందికి ఫోన్ లో వాళ్ళకి గైడ్ చేయగలను. నా అధికారాలతో ఒక రేపు శాంక్షన్ వచ్చేసి ఆదిలాబాద్ లో మీకు చెప్పాను కదా, నేను ఆదిలాబాద్ లో కుబీర్ మండలం దూరం అయినా కూడా కాగజ్ నాకు అవగాహన ఉంది, ఆదిలాబాద్ గురించి అవగాహన ఉంది. నా లాంటి వాడు కనుక ఎంప్లాయ్మెంట్ జనరల్ ఎందుకు మీకేంది టికెట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ? నా ప్రశ్న అది పార్టీ కనుక నిజంగా నేను కనుక పని చేయగలుగుతానని వాళ్ళకి సర్వేలో అనిపిస్తే. మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా లేరు, కాంగ్రెస్ పార్టీలో పెద్దగా యాక్టివ్ లేరు, ఎక్కడ లేరు అసలు, మీ కుటుంబంలో ఎవరు లేరు అసలు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ పార్టీ బ్యాక్గ్రౌండే లేరు ప్రకాష్ రాథోడ్ ఫ్యామిలీలో కానీ, ప్రకాష్ రాథోడ్ కానీ. ఇప్పుడు పార్టీ టికెట్ అడగలను ఆంతర్యం ఏందంటున్నాను నేను. నా ఆలోచన పార్టీతో కలిసి ఉంది, పార్టీ చేసే పని మీద విధానానికి నచ్చి ఉన్నాను. పార్టీకి కనుక ప్రకాష్ రాథోడ్ చేయగలుగుతాడు, ప్రకాష్ రాథోడ్కి కెపాసిటీ ఉంది, ప్రకాష్ రాథోడ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా, అసిస్టెంట్ కమిషనర్గా, ఎకనామికల్గా, వాణిజ్యంగా మన పార్టీకి పనికి వస్తాడు, ఇంకో అసెట్ అవుతాడు అని పార్టీకి అనిపించి వాళ్ళ సర్వేలో ఉంటే ఖచ్చితంగా నేను సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ పార్టీకి నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాత్రం సమాజం కోసం పనిచేయడానికి ఉద్యోగానికి. అంటే పార్టీ పరంగానా? ఇప్పుడు ఐడియాలజీ సేమ్ పరంగా ఉంది, సో ఏ రకంగా ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఒక పార్టీ అనేది అండ కావాల్సిన అవసరం ఉందంటే చెప్తున్నారు మీరు. పార్టీని ఓనాప్ చేసి నన్ను నమ్మి ప్రకాష్ చేయగలుగుతాని చెప్తే ఖచ్చితంగా చేస్తాను, నమ్మకపోతే ఇండివిజువల్గా చేస్తాను. అంటే ఇండివిజువల్ బరిలో ఉంటారా? పార్టీలో కాంటాక్ట్ చేస్తానని చెప్పాను. వాళ్ళు కనుక పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తా, వాళ్ళు ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం నా వాయిస్ని కానీ ఆ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి నా ఒక విన్నపం పెడుతూనే ఉంటాను.